అనుకుంటా లోపల ఒకటి చేస్తూ ఉంటాం కదా. అందుకే దేవుడు అన్నాడు, హృదయాన్ని చంపుని ఎవరు కూడా బాగు చేయలేరు, దానికి మందు లేదు, దానికి అంత రోగాలు ఎవరు కూడా వదిలించలేరు అంటున్నాడు కదా. ఎందుకంటే చాలా అబద్ధండి, అబద్ధమైన ఎప్పుడు అలా అనుకోలేదు బాధ అలాంటి వ్యక్తిగా కూడా ఎవరు చేయలేదు, మొక్కలు కూడా ఉండవు నాతో సహా కదా. పైన చూడాలి అందరూ కూడా ఇలాంటి జీవితాలు రెండు వాటిని మన జీవితాలను మనం కలిగి చేసుకుంటాం కదా. అలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఎలా దేవతలు మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని చేస్తాయి, ఎలా దేవుడు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. ఎలాంటి వాటితో మనం జీవిస్తుంటాం కదా. ఒకసారి మనందరం కూడా చెప్తున్నాను కదా, మనలో చాలా మంది ఎలాంటి రెండు రాజులతో అన్ని జీవితాల్లో ఈ విశ్వాస జీవితంలో కూడా అక్కడ మాట ఇక్కడ మాట అన్నాడా చేయమా ఏమా అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకుని ఎంతమంది మీరు అదేమనంటే నేను ఎప్పుడు మళ్ళీ చెప్పాడు నేర్చుకున్న దగ్గర ఏదైతే రావడానికి కాదు కదా. అలా కదా ఆడచ్చు ఆడకూడదు కూడా సాగు అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే, రెండు రాజుల ద్వారా. అందుకే ప్రభు ఏమన్నాడు, అయితే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు.